హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 గోల్డ్ కస్టమర్ రివ్యూ అయితే చూద్దామండి. అసలు వెహికల్ తీసుకుని ఎంతకాలం అయింది, ఇప్పుడు వరకు టన్నేజ్ ఎలా వేసారు, మైలేజ్ ఎలా వస్తుంది, అంతకుముందు ఏ వెహికల్స్ వాడారు అన్న విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా అసలు వెహికల్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దామండి. ఇక్కడ మనకు ఫ్రంట్ ఫేసింగ్ చూస్తే కనుక గార్డ్ అయితే కనిపిస్తుందండి, కానీ చాలా చిన్నగా కనిపిస్తుంది. క్యూట్గా అయితే ఉందండి, ఎందుకంటే కొద్దిగా పెద్దగా అయితే వేయించుకుంటున్నారు. బట్ ఆర్టీఓ కొన్ని సందర్భాల్లో దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఈయనైతే తెలివిగా చిన్నది వేయించుకున్నారండి. సెక్యూరిటీకి సెక్యూరిటీ ప్లస్ కొద్దిగా పైకి అయితే కొద్దిగా ఏదైనా జరిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇది గోల్డ్ సిరీస్ అండి, 2025 అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. మనకి టైర్ల విషయంలో అయితే కంపెనీ ఇచ్చిన టైర్లేనండి. ఆయన కట్టల విషయంలో అయితే 4 ప్లేట్లు అయితే కనిపిస్తున్నాయండి. అంటే 2 పెంచుకున్నారు ఆయన, అంటే ఎదరు 2 వస్తాయి, వెనకాల 10 వస్తాయి. బట్ ఇక్కడ అయితే 4 కనిపిస్తున్నాయి, 2 పెంచుకున్నారు. ఇదంతా ఫ్లోర్ బెడ్ కట్టుబడి ఇదైతే 7 అయితే వేయించుకున్నారండి, 715 అండి. మనకి చాలా బురదగా అయితే ఉంది, ఎందుకంటే ఇది చెరువు గట్ల నుంచి వచ్చింది. ఇక్కడ కట్టల విషయంలో కూడా వెనకాల కూడా పెంచినట్టుగా కనిపించింది. ఒక 3 కట్టలు అయితే పెంచినట్టు అనిపించింది. మనకి దీంట్లో అయితే లోడింగ్ ఉందండి, చేపల లోడింగ్ అయితే ఉందండి. ఇక్కడ వాటర్తో చేపలు షిఫ్టింగ్ అయితే చేస్తున్నారు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి. అక్కడ అయితే మనం వీడియో తీసుకుంటున్నామండి. మనకి అది కొద్దిగా బురదగా ఉన్న మనం మీకు దగ్గరికి అయితే చూపించదు టైర్ విషయంలో. ఇదంతా కూడా చిలకలూరుపేట కట్టుబడి అండి. టూల్ బాక్స్ అలాగే మనకి ల్యాడర్ అన్నది కామన్ అండి. మనకి అసలు రీడింగ్ ఎంత తిరిగారు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. క్యాబిన్ ఎలా ఉందో కూడా చూద్దామండి. మనకి సీట్ కవర్లు అయితే కుట్టించుకున్నారండి. బట్ సీలింగ్ విషయంలో అయితే సీలింగ్ అయితే ఏం చేయించినట్టు ఏం కనిపించలేదు, ఏం చేయించలేదండి, కంపెనీ ఇచ్చిందే ఉంచారు. ఇక్కడ డెక్ తీసేసినట్టుగా ఉన్నారు, ఆల్రెడీ అక్కడ హోల్ చేసి డమ్మీ తీసేసుకుని ఉన్నారు. ఇక్కడ రీడింగ్ చూద్దామండి ఒకసారి. మనం రీడింగ్ చూస్తే కనుక 70,545 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 70,000 కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే తిరిగింది. అసలు వెహికల్ తీసుకుని ఎంతకాలం అయింది, ఎలాగ మెయింటెనెన్స్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంతకుముందు ఏ వెహికల్ వాడారు, ఇవన్నీ కూడా మనం కస్టమర్ని అడిగైతే మనం తెలుసుకుందాం. మనకి ఫ్రంట్ చూస్తే ఎలా ఉందండి, మనకి రివ్యూకి ముందు అన్లోడింగ్ అయితే అవ్వాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అన్లోడింగ్ చూసి అప్పుడు మనం రివ్యూలోకి అయితే వెళ్దామండి. ఇది ఎప్పుడు నేను చూడలేదు ఎక్కడా కూడా. అంటే మీరు ఆల్రెడీ కమర్షియల్ వెహికల్ తోలి వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు షిఫ్టింగ్ కట్ట ఎలా జరుగుద్ది ఏంటి అన్నది. బట్ నేనైతే ఫస్ట్ టైం అయితే చూసానండి, చాలా ఎగ్జైటింగ్ అని అనిపించింది. వాటర్ లోపల స్టోర్ చేసి అందులో చేపల్ని ఈ చెరువులోకి అయితే వదులుతున్నారండి. వేరే చోట లోడింగ్ అయితే చేశారు. ఆ లోడింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చి వెహికల్ ఈ చెరువు దగ్గరికి చేపలు అయితే వదులుతున్నారండి. ఇక్కడ కింద అయితే ఫ్లోర్ అది వేసారండి, బరకం వేశారు. అక్కడి నుంచి ఆ బండిలోంచి జాగి ఇక్కడ తాళ్ళ ద్వారా వదులుతున్నారండి దాన్ని. ఆ ఫ్లో అయితే బలంగా గెంటుకుంటుంది, బట్ ఇక్కడైతే బాగానే కంట్రోల్గా తీసారండి. చూడండి చేపలన్నీ కూడా లైవ్ ఫిష్ అండి, ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఈ చెరువులోకి అయితే వేస్తున్నారు. చూడండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. మీలో ఎంతమంది అయితే చూసారో దీన్ని కామెంట్ అయితే చేయండి. ఇటువంటి లోడింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. మరి కమర్షియల్ వెహికల్స్ వాళ్ళకి పెద్ద ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు, బట్ నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది లైవ్గా అలా చూడడం. ఇటువంటి టైంలో రివ్యూ అడిగితే ఖచ్చితంగా అన్లోడ్ అయిన తర్వాత ఇస్తానని చెప్తారు, ఎందుకంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళకైతే ఉంటుందండి. వాళ్ళు కిరాయి చెప్పిన వాళ్ళు కాబట్టి వాళ్ళ షిఫ్టింగ్ అయిన తర్వాతే కొద్దిగా ఫ్రీ టైం దొరికితేనే మనకి రివ్యూ అయితే ఇస్తారండి. ఇక్కడ ఇంకో వెహికల్ కూడా వచ్చింది, 2 వెహికల్స్ అండి. 2 రివ్యూలు అయితే చేశాను నేను అట్ ది సేమ్ టైం. బట్ ఇక్కడ ఫస్ట్ ఈయన రివ్యూ చూసి మరొకసారి ఆ రివ్యూ అయితే చూద్దామండి. ఇంకొకటి ప్రజెంట్ మనం అయితే గోకవరం దగ్గర తండికొండ అనే విలేజ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడైతే మనకి V50 కస్టమర్ అయితే ఉన్నారు. అసలు సార్ని అడిగి అసలు వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అన్న విషయాలు అయితే మనం తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరేంటి? నాగు అండి. నాగు గారు. సార్ ఇప్పుడు టాటా ఇంట్రా V50 తీసుకుని ఎంతకాలం అయింది సార్? నేను 15 నెలలు అవుతుందండి. 15 నెలలు అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఇంట్రా V50 గోల్డ్ తీసుకుని 15 నెలలు అవుతుందండి. 15 నెలల్లో ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది సార్ బండి? 70,000 తిరిగిన. 70,000 ప్లస్ అయితే తిరిగారు.
ఓకే, ఇప్పుడు 70,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు మనకి మెయింటెనెన్స్ పరంగా ఎలా అనిపించింది సార్ మీకు? మెయింటెనెన్స్ అయితే తక్కువేనండి, బాగుందండి. మెయింటెనెన్స్ అయితే తక్కువేనండి. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు సర్వీసింగ్ కాస్ట్ గట్రా ఎలా ఉంది సార్ మీకు? సర్వీసింగ్ కాస్ట్ కూడా తక్కువగానే పడుతుందండి. అంటే మీకు ఇప్పుడు అంటే 60,000కి 3 సర్వీసులు అయిపోతాయి. 3 సర్వీసుల్లో మనకి కాస్ట్ పరంగా ఎలా ఉంది సార్? కాస్ట్ పరంగా అయితే తక్కువగానే ఉందండి, ఒక 10,000 అయింది అంతేనండి. అంటే ఇప్పుడు మీరు తక్కువగా ఉందని చాలా సింపుల్గా చెప్తున్నారు, ఎందుకంటే అంతకుముందు ఏ వెహికల్ వాడారండి మీరు? అంతకుముందు దోస్త్ వాడానండి. దోస్త్ ఎల్ఎస్ అండి. దోస్త్ ఎల్ఎస్ వాడాను. ఓకే, ఇప్పుడు దోస్త్ ఎల్ఎస్కి దీనికి మీరు కంపేర్ చేస్తే ఏ విధంగా కంపేర్ చేయగలరు? దోస్త్కి దీనికంటే అది లోడ్ విషయంలోనే ఉన్నా, రన్నింగ్ లోనన్నా దాని మీద ఇది కొద్దిగా ప్లస్ అండి బండి. ఓకే ఓకే, అంటే మెయింటెనెన్స్ పరంగా కూడా దాని మీద ఇది తక్కువేనంటారు. అంటే మైలేజ్ పరంగా చూసుకున్నా, మెయింటెనెన్స్ చూసుకున్నా, టన్నేజ్ చూసుకున్నా, ఏదైనా సరే మనకి ప్లస్ గా ఉందంట. అది దాని మీద ఇది మెయింటెనెన్స్ తక్కువ, టన్నేజ్ కూడా మనం వేసుకుని 3.5-4 టన్నులు లోడ్ వేస్తానండి మీరండి. ఓకే, అప్పుడు 3.5-4 లోడ్ వేసినప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది సార్ మీకు వెహికల్? 14.5-15 వస్తుంది. 14-15 దాకా అయితే వస్తుంది. 15 దాకా వస్తుంది. 15 దాకా అయితే వస్తుంది. అంటే ఇప్పుడు లోడ్ ఎక్కువ వేసినప్పుడు కానీ బండి ఇసరడం అని కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా మన బండి? ప్రజెంట్ అయితే నాకు ఇప్పుడు దాకా అటువంటి ఏం లేవండి. అటువంటి ఇబ్బంది ఏం పర్లేదు. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంట్రా అనేటప్పటికి చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు గేర్ బాక్స్ గురించి అయితే చెప్తారు. ఇప్పుడు మీరు కొని ముందు కానీ తర్వాత కానీ ఏమైనా మీరు అటువంటి ఫేస్ చేశారా? లేదండి, అసలు గేర్ బాక్స్ అటువంటి అయితే దీన్ని ఇంకా ఫేస్ చేయలేదు. అటువంటి అయితే ఇంకా ఫేస్ చేయాలి అంటే అంత ముందు కొని ముందుగానే ఏమైనా చెప్పి ఉంటారు? చెప్పారండి నాకునే. చెప్పినా గానీ నేను పెద్దగా అంటే బండి వేరే వాళ్ళు మనకి తెలిసిన అన్నయ్య ఉంటే అన్నయ్య ద్వారా నేను మనోడు ఆ బండి తీసుకుని తిప్పుతున్నాడు, మనోడు చెప్పాడు, నేను తీసుకుని తిరుగుతున్నాను. ఓకే ఓకే, అలా తీసుకున్నారైతే బండి అయితే ఇబ్బంది అయితే ఇప్పుడు దాకా అయితే లేదు, ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు ఇప్పుడు దాకా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తారు కదండి మనకు నాగు గారు చెప్పిన రివ్యూ. ఈ రివ్యూపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.